స్వాధ్యాయ యోగ కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి, హృదయాన్ని వికసింపజేయడానికి మరియు మన మైండ్ని హీల్ చేసుకోవడానికి ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే కనుక చాలామంది ఛానలింగ్ రూపంలో కొత్త కొత్త విశేషాలు తెలియజేస్తున్నారు అని చెప్పి చాలా పుస్తకాలు వస్తున్నాయి. అసలు ఛానలింగ్ ఎందుకు జరుగుతుంది, దాని కారణాలు ఏంటి, ఎలా జరుగుతుంది, దాని పర్పస్ ఏంటి, వాళ్ళు ఇచ్చే విజ్ఞానం ఏంటి, లాంటి విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. హాయ్ నమస్తే. చాలామంది చెప్తుంటారు ఛానల్ అయ్యి మెటీరియల్ వచ్చింది అని చెప్పి. ఛానలింగ్ ద్వారా అద్భుతమైన జ్ఞానం ఈ భూమి మీదకి వస్తుంది. ఈ భూమిని పరివర్తన చెందడానికి ఎంతో జ్ఞానం మాస్టర్స్ ఛానల్ ఇస్తున్నారని చెప్పి అంటుంటారు. అట్లాంటి వాటి మీద ఏమైనా పుస్తకాలు ఉంటే తెలియజేయండి. అంతకన్నా ముందు అసలు చాలామందికి ఉన్న క్వశ్చన్, నాకున్న క్వశ్చన్ కూడా, అసలు వాళ్ళు ఎందుకు ఛానలింగ్ అయ్యి మనకు పుస్తకాల రూపంలోనూ ఇస్తుంటారు మాస్టర్స్? ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్స్ నుంచి డెన్సర్ లెవెల్స్కి ఇవ్వబడుతుంటుంది. హయ్యర్ టు లోయర్. ఆ ఇన్ఫర్మేషన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఓకే. ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషను ఇచ్చిన తర్వాత అవి సాధనలో పెట్టిన తర్వాత దాని ఫలితాలు తెలుస్తాయి. ఓకే. ఒరిజినల్ మెటీరియల్ ఎప్పుడు కూడా మనం అది ప్రాక్టీస్ చేసిన తర్వాత మన అవగాహన, మన చైతన్యము విస్తరించినప్పుడు ఓహో అది రియల్ సోర్స్ నుంచి వచ్చింది అని మనకు తెలుస్తుంది. ఓకే. సో అట్లాంటి కోవలకు చెందినది ఏంటి అంటే పేరులో ఆండియన్ హీలింగ్ ట్రెడిషన్ అని ఒకటి ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఈ ఆథర్ డేవిడ్ టీ కైలీ, ఆయన మంచి సైంటిస్ట్. ఓకే. ఈ పుస్తకానికి ఈ పుస్తకంలో ఉన్న ఆ ఇన్ఫర్మేషన్కి ఇవ్వడానికి ఒక ముగ్గురు మాస్టర్స్ ఓకే 12 years ఇచ్చారనమాట. 12 years పట్టింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేయడానికి. ఓకే. సో ఈ బుక్ టైటిల్ కూడా ఎనర్జీ టీచింగ్స్ ఆఫ్ ద త్రీ గైడెన్స్ అండ్ ప్రాక్టీసెస్ టు ఓపెన్ యువర్ హార్ట్ అండ్ హీల్ యువర్ మైండ్. ఓకే. సో ఈ పుస్తకంలో అన్ని ప్రాక్టీసెస్ చెప్పారనమాట. ఓకే. ఏంటి ఎనర్జీ తెచ్చుకోవడానికి నువ్వు ఏ మూల స్తంభాలను క్రియేట్ చేసుకోవాలి, ఒకటి. ఆ ఎనర్జీ తెచ్చుకోవడానికి నువ్వు ప్రాక్టీస్కి కావాల్సిన విషయాలు ఏమేమి ఉండాలి నీలో, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడానికి ఏముండాలి. సో అవన్నీ కలిపి, ఆ ప్రాక్టీస్ అన్నీ కలిపి ఈ అద్భుతంగా రాశారు ఎనర్జీ టీచింగ్స్ ఆఫ్ ద త్రీ అని ఆథర్. సో ఈ ప్రాక్టీసెస్ చదివి, ఈ బుక్ చదివిన తర్వాత ప్రతి మనిషికి ఏం తెలుస్తుంది అంటే ఓహో ఈ బుక్లో కొంచెం ఎనర్జీ ఉందిరా బాబు అని అనిపిస్తుంది. మీకు అనిపించిందా? ప్రాక్టికల్గా ఉంది. ఓకే. ప్రాక్టికల్గా లేకపోతే మనం వీ కెన్ నెవర్ ఆస్క్ పీపుల్ టు రీడ్ బుక్స్. అయితే ఈ పుస్తకంలోకి వెళ్ళే ముందర ఈ ఛానలింగ్ చేసే మాస్టర్స్ అనే వాళ్ళు అసలు ఎక్కడ ఉంటారు, వాళ్ళు పర్టికులర్ ఒకటే వాళ్ళే మనుషులకి ఎందుకు చెప్తుంటారని? ఇప్పుడు ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళకు ఈ కాస్మాస్లో కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంటుంది. ఓకే. సో ఛానలింగ్ అనే పదంగా నేను డైరెక్ట్గా ఆ సోల్ ఇంప్రెషన్ బుక్ ఇది. ఓకే. ఇట్స్ నాట్ డౌన్లోడెడ్ బుక్. సో దట్ ఆ బుక్లో ఉన్నది అందరికీ ఉపయోగపడుతుందా అన్నది ఎప్పుడు తేలుతుంది అంటే నిజంగా చదివి అవన్నీ ప్రాక్టీస్లో పెడితే. ఓకే. ఓకే. బట్ ఈ బుక్లో మాత్రం చాలా కండెన్స్డ్ మెసేజెస్ ఉన్నాయి. చాలా అద్భుతమైనగా సింపుల్గా కండెన్స్డ్గా రాశారు. ఓకే. అందుకే ఎనర్జీ టీచింగ్స్ ఆఫ్ ద త్రీ, ఆ ముగ్గురు సోర్స్ వాళ్ళ పేర్లు కూడా అనమాట. వాళ్ళు ఏంటి ఆ ఛానలింగ్లో వాళ్ళ దేంతో స్పెషలైజేషన్ కూడా డీటెయిల్గా ఇచ్చారు. అంటే ఈ ఛానల్ చేసేది వేరే లోకవాసుల, వేరే చైతన్య వాసులు. ఎప్పుడు కూడా ఛానలింగ్ అనే పదానికి ఒక లొకేషన్ పెట్టుకోవద్దు నవకాంత్. అది ఏదో ఒక లొకేషన్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కాదు, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక కాన్షియస్ స్పియర్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్. ఇట్స్ నాట్ అబౌట్ లొకేషన్. ఎప్పుడైతే లొకేషన్ అనుకుంటామో మనకు డౌట్ వస్తుంది, అట్లా. సో ఆయన రాస్తారనమాట, ఐ లెర్న్ ద త్రీ యాజ్ దే కాల్ దెమ్సెల్వ్స్. వాళ్ళ ముగ్గురు పేర్లు, ఒకరేమో జైబార్, ఒకరి పేరేమో రైమార్, ఇంకొకరి పేరు క్యాండిన్. వాళ్ళు చెప్పారు ఆయనకి. ఈ ముగ్గురు ఈ ఎనర్జీ టీచింగ్స్ ఇచ్చారనమాట ఈ ఆథర్కి. ఆ ముగ్గురు ఒకరేమో ఎనర్జీ మీద స్పెషలిస్టు,
ఓకే. ఒకరేమో ఇన్ఫర్మేషన్ స్పెషలిస్ట్, ఓకే. ఇంకొకరేమో హౌ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ ఫంక్షన్ త్రూ అవుట్ ద మల్టీ డైమెన్షనల్ యూనివర్స్ మీద స్పెషలిస్టులు. ఓకే. ఈ ముగ్గురు కలిసి ఈ ఆథర్కి డేవిడ్ టీ కైలీ ఈ పుస్తకం ఇచ్చారనమాట, ఎనర్జీ టీచింగ్స్ ఆఫ్ ద 3 అని. మనకి ఇట్లా ఈ ఫిజికల్ వరల్డ్లో ఒకడు హార్ట్ సర్జను, ఒకడు ఐ స్పెషలిస్టు. అట్లా ఈ పుస్తకం చదివితే ఏంటి ఈ ప్రాక్టీసెస్ దేనికి తోడ్పడుతుంది అంటే మన బ్రెయిన్లో, ఓకే, మనం దీన్ని ఆధ్యాత్మిక టర్మినాలజీలో స్పిరిచువల్ ట్రయాడ్ అంటాం, త్రిముఖ తత్వం. ఓకే. మనకి ఎట్లయితే హిందూయిజంలో శివ, బ్రహ్మ, విష్ణు ఉంటారో, ఈ ప్రాక్టీసెస్ దేనికి సంబంధించినవి అంటే మనం ధ్యానం చేస్తే మన బ్రెయిన్లో ఉన్న పీనియల్ గ్లాండ్ ఎలా యాక్టివేట్ అవుతుంది, మన బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ ఎలా యాక్టివేట్ కావాలి, క్యారోటిడ్ గ్లాండ్ ఎలా యాక్టివేట్ అయ్యి ఈ 3 త్రికోణంలో తయారయ్యి నీకు ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము, విశుద్ధ చక్రము, ఆ లెవెల్ ఎనర్జీస్ నువ్వు ఎలా తీసుకోవడానికి రెడీ అవుతావో వాటికి సంబంధించిన సాధనలు రాశారనమాట ఎనర్జీ టీచింగ్స్ ఆఫ్ ద 3లో. వావ్, గ్రేట్, ఇంట్రెస్టింగ్. అర్థమవుతుందా? సో దానికి ఈయన ఫస్ట్ ఈ బుక్లో ఎంత అద్భుతంగా రాశాడంటే 5 పిల్లర్స్ ఆఫ్ లవ్ అంటే ఎనర్జీ అనమాట. ఓకే. ఓకే, 5 పిల్లర్స్ ఉండాలి మనకు ఎనర్జీ రావాలంటే. ఫస్ట్ది ఏంటి అంటే అప్రిసియేషన్, ఎదుటోని అప్రిషియేట్ చేయడం. ఇక ఎదుటోళ్ళని అప్రిషియేట్ చేస్తే అది మాట్లాడు. టు అప్రిషియేట్ ఈజ్ టు సీ వాట్ ఈస్ ట్రూలీ ప్రెజెంట్ ఫర్ యూ. ఓకే. అప్రిసియేషన్ కనెక్ట్స్ యూ డైరెక్ట్లీ టు యూనివర్సల్ ఎనర్జీ. ఎవరిని అంటే మనం అప్రిషియేట్ చేసుకోవడం అంటే ఎగ్జాంపుల్కి అదే చెప్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్తావు హిమాలయాలను చూస్తావు, ఓకే, ఆ హిమాలయం చూడంగానే నీకు ఏమనిపిస్తుంది? ఎంత అద్భుతమైన సృష్టి. ఓకే, అంత అద్భుతమైన సృష్టి అని అప్రిషియేట్ చేసినప్పుడు నువ్వు ఎనర్జెటిక్ ఫీల్ అవుతావా? 100% ఎనర్జెటిక్ ఫీల్ అవుతావు. అది అంత న్యాచురల్గా మనకి ఎనర్జీ ఇస్తుందని తెలిసి కూడా మనం నిజంగా అది ప్రాక్టీస్ చేస్తున్నామా? చేయట్లేదు. అప్రిషియేషన్ నేర్చుకోవాలి. న్యాచురల్ టాలెంట్స్ ఉన్న మనిషిని, న్యాచురల్ స్కిల్స్ ఉన్న మనిషిని, న్యాచురల్గా క్రియేట్ చేసిన ఎనీథింగ్, న్యాచురల్గా ఒక మనిషి మాట్లాడేదాన్ని, న్యాచురల్గా ధ్యానం చేసేదాన్ని, దేన్నైనా ఈ ప్రకృతిలో న్యాచురల్గా ఉన్నదాన్ని ఫస్ట్ మనిషి ఏం చేయాలి అంటే అప్రిషియేషన్ చేయాలి. అప్రిషియేషన్ చేస్తే ఎనర్జీ వస్తుంది. అప్రిషియేషన్ అంటే దీన్ని ఏమంటారు, పొగడ్డం అనాలా లేకపోతే? పొగడతలు ఇమోషనల్ లెవెల్. నా స్వలాభం కోసం చేసేది పొగడతలు. ఓకే. ఆత్మ పదార్థంలో పొగడతని అప్రిసియేషన్ అంటారు. అంటే ఏమి ఆశించకుండా పొగిడితే దాన్ని అప్రిసియేషన్ అంటారు. ఏమి ఆశించకుండా పొగిడితే అప్రిసియేషన్. ఏదైనా ఆశించి చేస్తే కనుక అది ఫ్లాటరీ. మనం మిగతా టెక్నిక్ అప్రిసియేషన్ తప్ప మిగతావన్నిట్లో మనం నిశ్చాతులమే. అందుకోసం ఈ బుక్లో నిజంగా మనకు ఎనర్జీ వచ్చే పని చేస్తున్నామా, ఎనర్జీలు పోయే పనులు చేస్తున్నామా అన్నది ఆలోచింపజేసే పుస్తకం. కాబట్టి నేను ఎనర్జీ టీచింగ్స్ ఆఫ్ ద 3 మన పిరమిడ్ మాస్టర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే. వీ హ్యావ్ టు అప్రిషియేట్ అవర్ సెల్ఫ్స్ అండ్ నేచర్. ఏదైనా సోల్ లెవెల్ ఉంటే యూ హ్యావ్ టు అప్రిషియేట్. ఏదైతే అందరి కోసం మంచితనం కోసం ఉన్నదో అప్రిషియేట్ చేయాలి. దేంతో అయితే సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదో అది అప్రిషియేట్ చేయాలి. ఏదైతే న్యాచురల్గా ఉందో అది అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడైతే మన మనసు, మన భావాలు, మన భౌతిక శరీరము ఆ అప్రిసియేషన్ చూస్తాయో మనకి ఎనర్జీ వస్తుంది. నువ్వు ఎవడన్నా సిన్సియర్గా రెగ్యులర్గా మెడిటేషన్ చేసావని అప్రిషియేట్ చేస్తే నీకు కూడా ఎనర్జీ వస్తుంది. ఇది బాగుంది టెక్నిక్. మనం లోపల ఒక కైండ్ ఆఫ్ డౌట్ పెట్టుకొని ఏదో మాటల వరకు అప్రిషియేట్ చేసినామంటే ఫస్ట్ మనకి ఎనర్జీ పోతుంది. 100% లోపల నుంచి వస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎనర్జీ. దట్ ఈస్ వాట్. అప్రిసియేషన్కి మనం దూరం అయ్యామా, ఆ అప్రిసియేషన్కి ఆపోజిట్లు ఏంటి అని రీసెర్చ్ చేయకుండా నిజంగా మనం ఎన్ని రోజులైంది మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోకుండా, మన మాటలకి మనం ఎప్పుడైనా అప్రిషియేట్ చేసుకునే సందర్భాలు ఉన్నాయా? నాకే మంచిగా అనిపించింది ఇట్లా మాట్లాడినందుకు, నాకే మంచిగా అనిపించింది ఇలాంటి ఆలోచన చేసినందుకు, నాకే మంచిగా అనిపించింది ఇన్ని గంటలు ధ్యానం చేసినందుకు, నాకే మంచిగా అనిపించింది ఈ సర్వీస్ ఈ సంవత్సరం నేను వీళ్ళందరికీ చేసినందుకు. కరెక్ట్. See, appreciation connects you directly to universal energy. Wow. ఎప్పుడైనా నేచర్లోకి వెళ్ళి ఈ యొక్క నైట్ లైఫ్ని, ఈ నేచర్లో ఉన్న బ్యూటీని అప్రిషియేట్ చేస్తే ఏ మనిషి కన్నా దే విల్ గెట్ వాట్? ఎనర్జీ. దట్ ఈస్ వాట్ ఈస్ ఎనర్జీ టీచింగ్స్ ఆఫ్ 3.
సూపర్ పాయింట్. ఓకే, దీని అప్రిసియేషన్ని నిజంగా మనము పెంపొందించుకొని ఆ అప్రిసియేషన్ని మనం న్యాచురల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నామా, దానికి ఎప్పుడైనా ఏదన్నా సాధన ఉందా అని ఆలోచించడంలో తప్పేముంది నాకు. నథింగ్ ఇస్ రాంగ్. వెన్ డిడ్ వి ప్రాక్టీస్ అప్రిసియేషన్? ఓకే. ఓకే, అది ఒక ఆండియన్ పెరు దేశస్థుడు ఈ పుస్తకం రాశాడు. ఓకే, మనసులో ఒక డౌట్ వస్తుంది, ఇది నిజమా కాదా అని. చూడు, ఆయన రాసిన పుస్తకంలో నీకు నిజంగా అప్రిషియేట్ చేసే ఉంటే కనుక దెన్ దిస్ బుక్ విల్ గివ్ యూ ఎనర్జీ. ప్రాక్టికల్ చేసి చూస్తే తెలుస్తుంది, అది అప్రిషియేట్ చేస్తే తెలుస్తుంది. అది దట్ ఈస్ వాట్ ఈస్ ఫస్ట్ది ఏంటి? అప్రిసియేషన్. ఇంకా దానికి ఆపోజిట్లు ఏంటి అవన్నీ ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. ఓకే, నేను అన్ని అప్రిసియేషన్ డెఫినేషన్ ఒకటి చదివా. నెక్స్ట్ది కంపాషన్. ఓకే, టు డీపన్ యువర్ కంపాషన్ ఈజ్ టు ఇంక్రీజింగ్లీ షిఫ్ట్ యువర్ పర్సెప్షనల్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ పెయిన్ అండ్ సఫరింగ్. ఓకే, నిజంగా మన జీవితంలో మనము బాధపడి దుఃఖానికి లోనయ్యి దాని నుంచి బయటపడిన తర్వాత మనం ముంగటి వాళ్ళకి ఏం నేర్పియాలి నమ్మకాంత్? అట్లా పడొద్దండి అని చెప్పాను. అర్థమవుతుందా? దాన్నే కంపాషన్ అంటారు. మనం నిపుణ్ ముట్టుకున్నా కాలిందని తెలిస్తే ముట్టుకోవద్దు అని చెప్తారు. అది కూడా కాలుతుంది, అది మీకు కూడా కాలుతుంది అని చెప్పడమే కంపాషన్. టీచర్స్ అందరు కంపాషనేట్. ఎప్పుడైతే నువ్వు కంపాషనేట్గా ఉంటే ఎనర్జీ వస్తుందా? ఎప్పుడు దుఃఖంలోనే ట్రాప్ అయిపోయి నీ దుఃఖపు కథనే నువ్వు రివైండ్ వేసుకుంటుంటే నీకు ఎనర్జీ వస్తుందా? కంపాషన్ ఉంటేనే వస్తుంది, ఎనర్జీ పోతుంది దుఃఖిస్తే. మళ్ళీ లైక్లో కంపాషనేట్ అన్నది ఎనర్జీ ఇస్తుంది అన్నది తెలిసి కూడా మనము కంపాషనేట్గా ఉంటున్నామా హేట్రెడ్గా ఉంటున్నామా అన్నది ప్రతి మనిషి కూడా ఎంటైర్ బుద్ధిజం లిటరేచర్ని తీసి పిండితే ఏమొస్తుంది? ఒక పదం వస్తుంది, కంపాషన్. జీసస్ కూడా అంతే, కరుణామయుడు అంటారు జీసస్ని. కరుణ, కంపాషన్ అనేది పాజిటివ్ ఎనర్జీ. ఇక మూడవది ఫర్గివ్నెస్ అండ్ ఫర్గెట్ఫుల్. యువర్ ఈగో వీవ్స్ ఏ ప్యాటర్న్ ఆఫ్ ఎనర్జెటిక్ కంటైన్మెంట్ విత్ ఇన్ అరౌండ్ యూ. దిస్ ప్యాటర్న్ కంటైన్స్ బైండ్ థాట్స్, ఎక్స్పీరియన్సెస్. You are nothing more nor less than the woven pattern of inner and outer projections. నువ్వు ఎప్పుడు కూడా ఒక విషయం గురించి నీ ఈగో ప్రొజెక్షన్స్ చేస్తావా, లేదు ఆ గతము నన్ను ఏమీ బాధించట్లేదు అని దాన్ని మర్చిపోయి దాన్ని ఫర్గివ్ చేసి జీవిస్తున్నావు. ఒక పెద్ద సంఘటన జరిగింది, దాన్ని నువ్వు క్షమించగలిగి మర్చిపోయగలిగితే నువ్వు ఎనర్జెటిక్గా ఉంటావా? మర్చిపోవాలా, పోతేనే. పోకపోతే ఎప్పుడు బాధపడితే మళ్ళీ ఇప్పుడు నీ ఎనర్జీని ఏది డిప్లీట్ చేస్తుంది నీ సిస్టమ్ నుంచి? మర్చిపోకపోవడం అంటే మర్చిపోవడం ఫర్గివ్నెస్ రెండు ఒకటే అంటారు. లేదు, ఫర్గివ్నెస్ ఈజ్ లైక్ వెన్ విల్ వి స్టార్ట్ సీయింగ్ ఫర్గివ్నెస్ యాజ్ ఎనర్జీ. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అర్థం చేసుకుంటాం. ఓకే, నీకు తెలుసు ఏదో ఒక జన్మలో ఏదో ఒకటి చేసావు కాబట్టి ఇది వచ్చింది నీకు అన్నది నీకు అర్థమైనప్పుడు నువ్వు అలాంటి మనుషుల్ని అలాంటి సంఘటనల్ని ఫర్గివ్ చేయాలా లేదా? ఏదైతే నీ చైతన్య విస్తరణకు ఫర్గివ్ చేయడానికి మనసు ఒప్పుకోదు అన్నట్టు. మనసు ఒప్పుకోవట్లేదంటే ఎనర్జీ రాదు. అందుకోసమే జీసస్ క్రైస్ట్ ఏమంటాడు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టు అంటాడు. ఇట్ ఈస్ ఈజీ చెప్పడానికి. ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయిద్దాం మనం. అందుకోసమే ఎనర్జీ డిప్లీషన్. ఫర్గివ్నెస్ అన్నది గ్రేట్ ఎనర్జీ ఇస్తుంది. ఆల్ నెగటివ్ ప్రొజెక్షన్స్ కమ్ ఫ్రమ్ ఫీలింగ్ అండ్ థాట్స్. All negative projections come from feelings and thoughts. Yeah. Forgiveness, however, raises the frequency of the feeling and thought to much higher frequency. నీ ఆలోచనలు వస్తున్నాయి అంటాం, కానీ ఆ ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీని పెంచడానికి చేయాల్సిన పని ఫర్గివ్నెస్ చేస్తే ఆలోచన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. కానీ చేస్తామా? వీడు నాకు ఇలా చేశాడు, వాడు నాకు అలా చేశాడు, వీళ్ళందరూ నాకు కలిసి ఇలా చేశారు అన్న ఆ ఆలోచనలు పోవాలి అంటే మా నాన్న నాకు ఇట్లా చేసిన, ఎవరికైనా ఆ గతమే. ఓకే, ఆ గతంని నువ్వు ఏం చేయాలా? ఈదర్ యూ షుడ్ ఫర్గెట్ ఆర్ ఫర్గివ్. దెన్ నీ యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు నీకు ఎనర్జీ వస్తుందా రాదా? వస్తుంది. దాన్ని ఒక మతానికి రుద్ది చూడద్దు ఎప్పుడు ఫర్గివ్నెస్ అని. కరెక్ట్, అర్థమవుతుంది? ఎనర్జీ రూపంలో చూడండి. ఎందుకు ఫర్గివ్ చేయాలంటారు? ఎందుకు ఫర్గివ్ చేయాలంటే ఎనర్జీ కావాలి అంటే ఫర్గివ్ చేయాలి. అర్థమవుతుందా? మొట్టమొదటి అప్రిసియేషన్, రెండవది కంపాషన్, మూడవది ఫర్గివ్నెస్, నాలుగవది అతి ముఖ్యమైనది కైండ్నెస్. దయాను జాగ్రత్తతో దయతో మాట్లాడి
సొసైటీని కనుక చూస్తే నీకు ఎక్కడ కూడా రూత్లెస్నెస్సే కనబడుతుంది. దయ ఉండదు. అర్థమవుతుందా? నువ్వు ఒక మదర్ తెరీసా ఆర్ వీళ్ళ జీవితాలలో అంత పని ఎలా చేయగలిగారు అంటే వాళ్ళ దగ్గర కైండ్నెస్ ఉంది కాబట్టి అంత పని చేయగలిగారు. ఓకే, మళ్ళీ ఆ కైండ్నెస్ ఉన్నందుకే కదా వాళ్ళకి అంత పని చేయడానికి కావాల్సిన శక్తి వచ్చింది. కరెక్ట్. సో ఎందుకు ఈ సిస్టంలో ఎనర్జీ లేదు, ఎనర్జీ డిప్లీషన్ ఉంది అంటే నోబడీ ఈజ్ కైండ్. ఓకే. అన్ ఎనర్జెటిక్ లెవెల్ కైండ్నెస్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్, ఈజ్ అన్ ఎనర్జీ దట్ ఓపెన్స్ ద క్వాలిటీ ఆఫ్ ఇన్సైట్. ఎప్పుడు కూడా నీకు ముందు చూపునిచ్చేది కైండ్నెస్. ముందు చూపిస్తుందా? అంటే ఎట్లా? ఎగ్జాంపుల్ నువ్వే తీసుకో, మెడికల్ సిస్టమ్ తీసుకో. నువ్వు హార్ట్లెస్ అయిపోయావు, ఏమొస్తుంది? హార్ట్లెస్ అయిపోతే నీకు ఏదో గుండెకు సంబంధించిన జబ్బు వచ్చినప్పుడు నీకు ఎవరన్నా వచ్చి కైండ్గా చూస్తారా? నిన్ను కైండ్లెస్గా చూస్తారా? కైండ్గా చూడాలా. కైండ్గా చూసినప్పుడు నీకు ఏమని నేర్చుకుంటావు? ఇప్పటివరకు నేను కైండ్లెస్గా ఉన్నారా, ఇప్పుడన్నా నేను కొంచెం కైండ్గా కావాలరా అని అనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఎనర్జెటిక్ అవుతావు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇన్సైట్ నీకు? ఆ నేర్చుకునే తనం ఎప్పుడు కూడా మనం ఆపోజిట్ పోగొట్టుకున్న దగ్గర ఎత్తుక్కోవాలి నవకాంత్. కరెక్ట్. లాస్ట్ అండ్ ఫౌండ్. ఎంత క్రూరమైన ఎన్విరాన్మెంట్లు ఉంటామో అక్కడి నుంచి నిజంగా విజయమై బయటపడాలి అంటే అక్కడి నుంచి నేర్చుకొని బయటపడాలి. నువ్వు ఇల్లాజికల్ వరల్డ్లో ఉన్నప్పుడే లాజిక్ వస్తుంది. అర్థమైనా? లాజికల్ వరల్డ్లో నువ్వేమి ఇల్లాజికల్గా ఉండవు, వరల్డ్ అంతా ఇల్లాజికల్గా కనపడుతుంది. అప్పుడు నీ దృష్టి దేని మీద పోతుంది? లాజిక్ మీద పోతుంది. నీకు ఎక్కడ చూసినా పుట్టినప్పటి నుంచి ఎంతో కొంత అన్కైండ్ రూత్లెస్ మనుషులే నీకు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు వెతకడం స్టార్ట్ చేస్తావు. కరెక్ట్. ఎప్పుడైతే నువ్వు వెతికినావో నీ అప్రోచ్ ఎప్పుడు కైండ్ఫుల్గా ఉంటుంది. కరెక్ట్. వేరే వాళ్ళు ఫోర్సిబ్లీ నేర్పిస్తే నువ్వు రూత్లెస్గా తయారవుతావు, కానీ నువ్వు న్యాచురల్గా తయారైతే యూ విల్ బికమ్ ఏ కైండ్ పర్సన్. ఓకే. అది ఇప్పుడు సిస్టంలో తక్కువైందా ఎక్కువైందా గురించి మాట్లాడతలేను. కైండ్నెస్ గివ్స్ ఎనర్జీ. ఓకే. రూత్లెస్నెస్ డిస్ట్రాక్ట్స్. ఈజ్ ఏ ఎనర్జీ వ్యాంపైర్. కరెక్ట్. చూడండి, ఫస్ట్ ది అప్రిసియేషన్, కంపాషన్, ఫర్గివ్నెస్, కైండ్నెస్. ఓకే, ఇప్పుడు ఎనర్జీలు వచ్చాయా లేవో చూసుకోండి. ఐదవది గ్రాటిట్యూడ్ అండ్ గ్రేట్ఫుల్నెస్ టువర్డ్స్ లైఫ్, టువర్డ్స్ యువర్ సెల్ఫ్, టువర్డ్స్ ఎవ్రీబడి. ఇప్పుడు గ్రేట్ఫుల్ అంటే ఎన్ని సందర్భాలలో మనము మన పేరెంట్స్కి గ్రాటిట్యూడ్ చూపెట్టాం. ఓకే, మనల్ని చిన్నప్పటి నుంచి అంత పోషించిన వాళ్ళకు గ్రాటిట్యూడ్ చూపెట్టామా, చదువు చెప్పిన వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపెట్టామా, చిన్న చిన్న సహాయం చేసిన వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపెట్టామా. నువ్వు ఎప్పుడైతే ఆ గ్రాటిట్యూడ్ అన్నది ఎనర్జీ, ఆ గ్రేట్ఫుల్నెస్ ఉంటుందో నీకు, యూ విల్ బికమ్ ఎనర్జెటిక్. ఓకే, దెన్ యూ విల్ టీచ్ పీపుల్ హౌ టు బి గ్రేట్ఫుల్ టు ద లైఫ్. ఎప్పుడు కూడా లైఫ్ని ప్రాఫిట్ లాస్ లాగా చూడడం ఆపేసి గ్రేట్ఫుల్గా చూడాలి. కరెక్ట్. నాకేమొస్తుంది? ఎప్పుడైతే జీవితానికి ఒక లక్ష్యం ఉంది అంటే అప్పుడు నువ్వు జీవితం మీద గ్రేట్ఫుల్గా తీసుకుంటావు, లేకపోతే ఏదో జీవించేద్దాము రా అన్నట్టు చూస్తావు. కరెక్ట్. ఈ పునాదులు ఉంటే నీకు ఫస్ట్ ఎనర్జీ, 5 pillars టు ఇంక్రీజ్ ఎనర్జీ. ఓకే, నా ఈ 5 పిల్లర్స్ని పెంచుకోవడానికి నువ్వు డైలీ ఏం చేయాలి? అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అది ఇంపార్టెంట్లో వీళ్ళు ఇంకొక 5 చెప్పారనమాట. ఫస్ట్ది, ఎవ్రీబడి షుడ్ ప్రాక్టీస్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ సెల్ఫ్ లవ్. ఓకే, నాట్ బాడీ లవ్, నాట్ ఇమోషన్స్, నాట్ మైండ్ లెవెల్ థింగ్, బట్ సెల్ఫ్ సోల్ లెవెల్, కోర్. ఆ సెల్ఫ్ లవ్ను నువ్వు ఎప్పుడైతే, అది ఎట్లా? సెల్ఫ్ హేట్రెడ్ మానేయి, నిన్ను నువ్వు ద్వేషించుకోవడం మానేయి, ముంగటను ద్వేషించడం మానేయి. హేట్రెడ్ మానేస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ లవ్ వస్తుంది. సెల్ఫ్ లవ్ చేసినప్పుడు యూ నో హౌ టు అప్రిషియేట్ అదర్స్. చాలామందికి నేను ఎప్పుడు ఎవరిని ద్వేషించను అంటారు. ఓకే, మళ్ళీ నిన్ను నువ్వు ద్వేషించుకుంటావు అంటే ఇప్పుడు అదే చేస్తాను, రోజు అదే చేస్తా. ఎయిదర్ ఐ గో అండ్ డూ ద్వేషం ఫర్ అదర్స్ ఆర్ టు మై సెల్ఫ్. బోత్ ఆర్ ఎనర్జీ డిప్లీషన్స్. సెల్ఫ్ లవ్ ఈజ్ ద కీ. ఈజ్ ద కీ. సెల్ఫ్ లవ్ ఈజ్ నాట్ బీయింగ్ సెల్ఫిష్. సెల్ఫ్ లవ్ ఈజ్ బీయింగ్ సెల్ఫ్లెస్. ఓకే, అర్థమవుతాను. సెల్ఫ్ లవ్కి సెల్ఫిష్నెస్కి చిన్న వెంట్రుక మందం తేడా ఉంటుంది అనుకుంటా. సెల్ఫిష్ అంటే నేను పర్సనాలిటీ ఓరియంటెడ్, నాకేంటి ప్రాఫిట్ అనేది చూస్తుంటా. అది లేనప్పుడు నువ్వు యూ బికమ్ సెల్ఫ్లెస్. సెల్ఫ్ లవ్ విత్ సెల్ఫ్లెస్నెస్, అండ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్, అండ్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ రన్ టు ప్రాక్టీస్. చెప్పడం ఈజీనే. కరెక్ట్. ఓకే, రెండవది హ్యూమిలిటీ, వినయం.
మనము భౌతికంగా వినయాన్ని నటిస్తామా, వినయము అనే పదాన్ని అర్థం చేసుకొని నటిస్తామా, అది రెండు తేడా. రోజు నటిస్తూనే ఉంటాం. ఎందుకు అంటే వినయము అన్నది మళ్ళీ ఇక్కడ 2 రకాలు. ఓకే, నేను ఒక వారియర్ లాగా జీవిస్తూ ఎవరి మీదో గెలుపు పొందాలి అని వినయం చూపెడుతున్నానా, నేను ధ్యానం చేసి ఒక సాధనను ప్రాక్టీస్ చేసి ఓహో నేను ఇప్పుడు మనసు లెవెల్లో ఉన్నాను, నేను ఆత్మ లెవెల్కి వెళ్ళాలి అని వినయం చూపెడుతున్నాను. 2 డిఫరెంట్ థింగ్స్. ఒక నిచ్చెన ఉంది, ఓకే, నిచ్చెనలో 10 మెట్లు ఉన్నాయి. వినయము అంటే ఓహో నేను 6వ మెట్టు వరకు వచ్చాను, ఇప్పుడు నేను వెళ్ళాల్సింది 7వ మెట్టుకు అని స్పష్టంగా తెలియజేసేదే వినయం అంటే. ఎవడైతే నీ జీవితంలోకి వచ్చి అరే నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు 9వ మెట్టులో లేవు, 6వ మెట్టు మీద ఉన్నావు, 7వ మెట్టుకు పోరా అని చెప్పేవాడే నీకు వినయం నేర్పించేవాడు. అలాంటి వాళ్ళ దగ్గర వినయం ఉన్నారు. చాలామంది హయ్యర్ ఆస్ట్రల్ టర్మినాలజీ మాట్లాడతారు. బేసిక్గా తమ ఇమోషన్స్లో ఉన్నవి, తమ మనసులో ఉన్న ఆ మెకానికల్నెస్ని జయిద్దాము, తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్దాము అన్న అంత వినయంగా ఉండరు. ఎప్పుడెప్పుడు పిహెచ్డీ చేసేద్దామా అని ఉంటారు. స్కూల్లో జాయిన్ అవుతారు, పిహెచ్డీ చేసేద్దామా అంటారు. మధ్యలో ఓహో ఒక్కొక్క మెట్టుతో ఎంత వినయంగా ఉంటే నాకు నా సాధన నా జీవితాన్ని చక్కదిద్దుతుంది అని అర్థం చేయించేదే హ్యూమిలిటీ అంట. ఓకే, అసలు హ్యూమిలిటీ మీద చాలా పుస్తకాలు రావాలి. వినయం మీద ప్రతి భగవద్గీతలో, క్రైస్ట్ టీచింగ్స్లో, బుద్ధ టీచింగ్స్లో వినయంని చాలా ఎంఫసైజ్ చేస్తారు. వినయం ఎట్లా వస్తుంది? వినయం ఎట్లా వస్తుంది అంటే ఎవరైతే నువ్వు ఉన్న లెవెల్లో నువ్వు ఇక్కడ ఉన్నావు అని సైంటిఫిక్గా నీకు అబ్జర్వ్ చేసి చెప్పే వాళ్ళ దగ్గర నీకు వినయం వస్తుంది. లేదు నీ ఈగోని బూస్ట్ చేస్తూ అబ్బా నువ్వు దానవీర సూరకర్ణుడు అని పొగిడితే నీ ఈగో పొగుడుతుంది. లేదురా నువ్వు ఇక్కడ నువ్వు చక్కదిద్దుకోవాలి నువ్వు అని చెప్పేవాడే నీకు దారి చూపెట్టేవాడు. నువ్వు కొంచెం మ్యాథ్స్లో వీక్ ఉన్నావు, కొంచెం మ్యాథ్స్ బాగా చేస్తే నువ్వు ఇంజనీరింగ్ టైంలో చేసేస్తావు అని చెప్పేవాడు నీకు వినయాన్ని నేర్పిస్తాడు. అబ్బబ్బా నీకు అన్నీ వచ్చు, నువ్వు ఆల్రెడీ పాస్ అయిపోయావు అని చెప్పినవాడు నేను ఎప్పుడు కూడా. వినయం అంటే రెస్పెక్ట్ అంటారా? వినయం ఈజ్ లైక్ నోయింగ్ వాట్ లెవెల్ యు ఆర్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. నీ కాన్షియస్నెస్ ఏ లెవెల్లో ఉంది అని చెప్పేవాడు హ్యూమిలిటీ అంటే. ఉదాహరణకు మనము ఆధ్యాత్మిక శాస్త్రంలో 5 రకాల ఆత్మల గురించి మాట్లాడతాం. బేబీ సోల్ అంటాము, యంగ్ సోల్ అంటాము, మెచ్యూర్ సోల్ అంటాము, ఓల్డ్ సోల్ అంటాము, ట్రాన్సెండెంటల్ సోల్ అంటాము. హ్యూమిలిటీ అంటే ఏంటి అంటే నేను ఇప్పుడు మెచ్యూర్ సోల్, ఆ లక్షణాలు ఉన్నాయి, నేను ట్రాన్సెండెంటల్ సోల్ అనుకుంటా. అప్పుడు నేను నా యాత్ర ఎలా ఉంటుంది? గజిబిజి. సో అరే నువ్వు మెచ్యూర్ సోల్వి, ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు అవుతావు అని చెప్పేది హ్యూమిలిటీ అంటే. ఆ సబ్జెక్ట్కి ఆ ప్రాక్టీస్కి నువ్వు వినయంగా ఉండాలి. నువ్వు బేబీ సోల్స్ని తీసుకొచ్చేసి నువ్వు ఆల్రెడీ ట్రాన్సెండెంటల్ సోల్స్ అంటే ఏమవుతుంది? ఓకే, అర్థమవుతుందా? అది హ్యూమిలిటీ అంటే. నెక్స్ట్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. ఓకే, ఎంతవరకు నువ్వు నిన్ను నువ్వు అంగీకరించుకునే స్థాయిలో ఉన్నావా? చాలామంది అంగీకరించుకో, ఎందుకంటే ఇష్టం లేదు. ఓటమి అంటే ఇష్టం ఉండదు ఎవరికి. అర్థమవుతుందా? ఓటమి అన్న రోగాలు వచ్చినా యాక్సెప్ట్ చేయలేరు. ఎలా ఉంటే అలా అంగీకరించు. సంఘంలో ఏదన్నా వాళ్ళకి అనుకోని మాటలు వచ్చినా తట్టుకోలేరు. ఎందుకంటే దాని ఆపోజిట్ ఉంటుంది. సెల్ఫ్ నెగేషన్ ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈగో రిజెక్షన్ ఆర్ ఈగో లెవెల్స్. సెల్ఫ్ యాక్సెప్టెన్స్. నీ జీవితాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే పక్కన ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు? అంత ఎట్లుందో అట్లా యాక్సెప్ట్ చేయాలి. అది నిజంగా త్రికరణ శుద్ధి చేయగలుగుతున్నామా? ఇస్ ద థింగ్. నాకు అది లేదు, నాకు ఇది లేదు. ఎందుకు నువ్వు అడాప్ట్ కాలేవు? ఎందుకు అడాప్ట్ కాలేవు అంటే నీకు నచ్చని విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయవు కాబట్టి నువ్వు అడాప్ట్ కాలేవు. కరెక్ట్. ప్రతి ఒక్కరి లోపల ప్రతి ఒక్కరికి నచ్చని విషయాలు చాలా ఉంటాయి. అందుకోసమే డినై చేస్తుంటారు, సెల్ఫ్ డినయల్లో ఉంటారు. అంతా అర్థమైపోయినట్టు యాక్టింగ్, తెలిసి తెలియని అతిశయంలో ఉంటారు. అందుకోసమే ధ్యానం చేస్తే ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ తెలిసిపోతుంది. అవును ఓడిపోయాను, ఎందుకు ఓడిపోయానంటే ఇది కారణం, అన్నీ ఓడిపోయానని ఆ ఓటమిని కూడా సెలబ్రేట్ చేసేవాడు ఎనర్జీ టీచర్. సెల్ఫ్ యాక్సెప్టెన్స్. నెక్స్ట్ ఇది రిఫ్లెక్షన్. ఎప్పుడన్నా మనము ఇంత పెద్ద సృష్టిలో ఆ ప్రతిబింబాలు మనలో మనకి ఏం నేర్పిస్తున్నాయా నేర్చుకునే ఆ రిఫ్లెక్షన్ నిజమైన ధ్యానం. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ప్రక్రియ మన జీవితంలో, మన భౌతిక జీవితంలో ఒక పార్ట్. అది ఏదో ఒకటి మన ప్రతిబింబంతో నేర్పిస్తుంది అని. సృష్టిలో ప్రతిదీ నేర్పిస్తున్నాయి. ఓకే, మనం బ్రీత్ తీసుకుంటున్నాం నవకాంత్. ఒక నాస్ట్రిల్ నుంచి వెళ్తే వేడి గాలి, ఒక నాస్ట్రిల్ నుంచి వెళ్తే
చల్లగా ఉంటుంది. ఓకే, ఒక నాస్ట్రిల్ ఏమో సూర్యుడికి సంబంధించినది, ఒక నాస్ట్రిల్ ఏమో చంద్రుడికి సంబంధించినది. వాళ్ళు మన శ్వాసలోనే అంత ప్రతిబింబించినప్పుడు ఆ రిఫ్లెక్షన్లో మనం ఎంత నేర్చుకోవాలి? మనకి ఎరుకు ఉండదు. అర్థమవుతుందా? ఆ మన శ్వాసలోనే ఆ హీటర్ ఉంది, ఆ కోల్డ్ ఉంది, ఆ బ్యాలెన్స్ ఉంది. సుషుమ్న ఉందా? మళ్ళీ అంత ప్రతిబింబము నీలో ఉన్నప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ మనకు రావాలి కదా. కరెక్ట్. దట్ ఈస్ వాట్ రిఫ్లెక్షన్ ఈస్. ఓకే. లాస్ట్ది రిలీజ్ ఆఫ్ ఓల్డ్ ప్యాటర్న్స్. అంటే ఎగ్జాంపుల్ అన్నీ నీ గతపు అలవాట్లు నిన్ను ఇప్పుడు ఇలా ఎనర్జీ లేకుండా ఆపుతున్నాయి. నీకు తెలీదా? నీ అలవాట్లే. కరెక్ట్. నీకు ఫ్రైడే రాత్రి కాగానే నీకు అది అలవాటు. ఫ్రైడే అంటే పార్టీ అని, మండే అంటే డిప్రెషన్, ఎందుకంటే ఆఫీస్ పోవాలి. ఓల్డ్ ప్యాటర్న్. వెన్ విల్ యూ సీ విత్ ఫ్రెష్ ఐస్ వన్స్ యూ లీవ్ యువర్ ఓల్డ్ ప్యాటర్న్స్? అలవాట్లు, మన అలవాట్లను మనం జయించిన రోజు మనకు ఎనర్జీ వస్తుంది. అంటే అలవాట్లు ఉండకూడదా? అంటే ఎట్లా? అలవాట్లు మనల్ని నడిపేయకూడదు. ఓకే. ఫిక్స్డ్ ప్రోగ్రామింగ్ అంతేనా? ఎవ్రీ ఆల్రెడీ ప్రోగ్రామ్ షుడ్ బి రీప్రోగ్రామ్డ్. 7 o'clock కాగానే నాకు న్యూస్ పెట్టకపోతే ఏమవుతుంది? అండ్ ఆల్ ఎనర్జీ టీచింగ్స్ సే బ్రేక్ ద రొటీన్. బ్రేక్ ద రొటీన్. వాట్ విల్ యూ బ్రేక్ ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ టు బ్రేక్? బ్రేక్ యువర్ ఓల్డ్ ప్యాటర్న్స్. When you break the old patterns, new energy will come. That is what is energy teachings. Wow. You learn from any fellow, but break the old routines. Okay. Then you will get new energy. Why we struck old energies, old patterns? Because they are addictive. ఎందుకంటే and we feel safe. Not safe. That is why you should read a book called Wisdom of Insecurity. ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీస్ ఉంటేనే మనకు నిజమైన సోల్ సెక్యూరిటీ అర్థమవుతుంది. ఇది కూడా ఉండాలనా? ఇన్సెక్యూరిటీస్ లేకపోతే నువ్వు సెక్యూరిటీని ఎత్తుకోవు నవకాంత్. అంతే, దొంగ ఉంటేనే తాళం పెట్టాలనుకుంటావు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, మమ్మీ డాడీ ఇంట్లో ఉన్నప్పుడు, మమ్మీ బయటికి వెళ్ళినప్పుడు డాడీ విలువ తెలుస్తుంది, లేకపోతే డాడీ బయటికి వెళ్ళినప్పుడు మమ్మీ విలువ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఓల్డ్ ప్యాటర్న్స్ని బ్రేక్ చేయాలంటే అవేర్గా గమనించాలంటారా? అబ్బాయి గమనించాలా. ఎప్పుడైతే నువ్వు ఓల్డ్ ప్యాటర్న్స్ని గమనించటము, ధ్యాస ఎప్పుడైతే పెడతావో, ఆ యొక్క ఆలోచన రూపాల నుంచి నీకు మెల్లగా డిటాచ్మెంట్ నేర్పిస్తారు. వై ఐ హ్యావ్ టు లీవ్ ఓల్డ్ ప్యాటర్న్స్? అది బాగానే ఉన్నాయి కదా. అంటే ఎందుకు ఉన్నాయి అంటే, ఓల్డ్ ప్యాటర్న్స్ నీ యొక్క గ్రోత్కి అడ్డుకుంటాయి కాబట్టి వాటిని వదిలేయమంటున్నాం. ఇప్పుడు 3 రకాలు ఉంటాయి, ఇంతకుముందు చెప్పినట్టు నవకాంత్. ఓకే, ఇప్పుడు నాకు తమో గుణం అలవాట్లు ఉంది. ఓకే, నేను ఇప్పుడు అది రిప్లేస్ చేస్తే నాకు రజోగుణం అలవాటు వస్తుందా? దాంతో పాటు నేను కొత్త అలవాటు చేసుకోమంటావా? వదిలేయాలా? అర్థమవుతుందా? ఇప్పుడు నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. భౌతిక అలవాట్లు ఈజీ బ్రేక్ చేయటం, ఆలోచన అలవాట్లు కష్టం. ఎందుకంటే ఆ మనసులో ఆలోచనలు 3 రకాలుగా ఉంటాయి. తమో గుణపు, రజోగుణం, సాత్విక గుణం. సాత్విక గుణపు అలవాట్లు తక్కువలో ఉన్నాయి. అప్పుడు నీ మనసు దేంతో ఎక్కువ డామినేట్ అయి ఉన్నట్టు? సాత్వికంతో ఉంటే సాత్వికం, రజోగుణం. సాత్వికం తక్కువ ఉన్నాయి, రజోగుణం తమోగుణం ఎక్కువ ఉన్నాయి. అవే వస్తాయి. ఆ రెండింటిని తీసేస్తే నీ మనసు దేంతో నిండి ఉంటుంది? సాత్వికంతో. సాత్వికంగా ఉన్నప్పుడు నీ మనసు మొత్తం సాత్వికంగా ఉన్నప్పుడు నీ భౌతిక జీవితం ఎలా ఉంటుంది? సాత్వికంగా ఉంటుంది. దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది సాత్వికం. మన ప్యాటర్న్స్ అంటే చెక్ చేసుకోవాలి. ప్యాటర్న్స్ చెక్ చేసుకోవాలంటే క్వాలిటీ 3. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అలవాట్లు, మన గ్రూప్ అలవాట్లు, మానవాళ్ళకి అందరికీ సహాయపడే అలవాట్లు. ఈ 3 ఏ యాక్సిస్ మీద నువ్వు తిరగాలనుకుంటున్నావు నువ్వు డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇది కొంచెం తగ్గించుకుంటూ వచ్చావంటే నీకు ఈ 2 పెరిగిపోతాయి. సెల్ఫ్ ఇంట్రెస్ట్ తగ్గియాలి. ప్యాటర్న్స్, సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఉన్న ప్యాటర్న్స్ తగ్గియాలి. ఎప్పుడైతే నీ మనసులో ఆ రిథమిక్ ఆలోచనలు, ఆ ప్యాటర్న్స్ తయారయ్యాయంటే అవి నీకు మనసుకు బాగా ఉపయోగపడతాయి, భావాలకు ఉపయోగపడతాయి, భౌతిక జీవితానికి ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ నీకు ఎనర్జీ నువ్వు తీసుకొని ఆ వాటిని అవసరానికి ఉపయోగించుకునేది పడతాయి. అందుకే పత్రి గారిది ఎనర్జీ టీచింగ్స్ ఈ బుక్ ఉంది కాబట్టి చెప్తున్నా. సార్ది ఒక మంచి కాన్సెప్ట్ ఉండేది. ఓకే, ఆ కాన్సెప్ట్ పేరు ఏంటి అంటే BEAT అనే కాన్సెప్ట్. ఏంటి అంటే బాడీ ఎనర్జీ యాంప్లిఫికేషన్ టెక్నిక్ అని మాకు 96లో చెప్పేటాడు. ఓకే, ఏంటది? కొంచెం భౌతిక జీవితానికి వాటర్ కరెక్ట్ టైంకి తింటే మనకు ఫిజికల్ ఎనర్జీ,
టైం మీద తింటే ఫిజికల్ ఎనర్జీ. ఓకే, దాన్ని యాంప్లిఫై చేసే పాజిటివ్ ఎమోషన్స్ ఉంటే ఎమోషన్స్ బాగుంటాయి. మంచి నిద్ర, జాయ్ఫుల్గా ఉంటే ఎమోషన్స్ బాగుంటాయి. మంచి నిద్ర జాయ్ఫుల్గా ఉంటే ఎమోషన్స్ బాగుంటాయి. కామ్ మైండ్ ఉంటే నీకు ఎనర్జీ వస్తుంది. కామ్ మైండ్ ఉంటే ఎనర్జీ వస్తుంది. ఈ మూడింటిని మనం కలిపితే బాడీ ఎనర్జీ యాంప్లిఫికేషన్ టెక్నిక్ అంటారు. ఇవన్నిటికీ మూలం ధ్యానం. ఓకే, ధ్యానం చేస్తే ఇవన్నీ వస్తాయి. బీట్ అంటే బాడీ ఎనర్జీ యాంప్లిఫికేషన్ టెక్నిక్. యాంప్లిఫై అవుతుంది ఎనర్జీ. రైట్. సో అది ఒక ఆండియన్ ట్రెడిషన్ నుంచి ఇంత మంచి ఎనర్జీ థింగ్స్ ప్రాక్టీసెస్ ఇచ్చారు కాబట్టి ఎనర్జీ టీచింగ్స్ ఆఫ్ ద 3 అనే పుస్తకం మనం ఈరోజు కొత్తది కాబట్టి, ఓకే, సేమ్ ఎనర్జీ టీచింగ్స్ ఇన్ న్యూ బాటిల్, ఈ పుస్తకం చదవమని మనము మన వాళ్ళకి ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ఎనర్జీ టీచింగ్స్ ఆఫ్ ద 3 అన్న పుస్తకం గురించి ఎంతో అద్భుతంగా చక్కగా వివరించారు. అసలు మనకి ఎనర్జీ ఎలా వేస్ట్ అవుతుంటుంది, ఎనర్జీ రావాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ డెవలప్ చేయాలి, ఈ క్వాలిటీస్ డెవలప్ చేయాలంటే ఉన్న టెక్నిక్స్ ఏంటి అని చెప్పి ఎంతో అద్భుతంగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. జీవితం అంతా హ్యాపీగా, ఎన్లైటెండ్గా, ఒక అద్భుతమైన విజ్డమ్తో జీవించాలంటే ఈ పుస్తకం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని మనం చదివితే కనుక మనకు పూర్తిగా ఎనర్జీ మీద అవగాహన వస్తుంది. ఎనర్జీస్ని ఎట్లా పెంచుకోవాలి అని ఎంతో అద్భుతంగా చెప్పిన పుస్తకం ఈ పుస్తకాన్ని మనకు అందించిన శ్రీనివాస్ రెడ్డి గారికి మీ తరపున, నా తరపున, పిఎంసి స్టూడియోస్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి మనందరం ఈ పుస్తకాన్ని చదివి మనలో ఉన్న ఎనర్జీని పెంపొందించడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీనివాస్ రెడ్డి గారు అద్భుతంగా తెలియజేశారు. మళ్ళీ వచ్చే వారం సరికొత్త పుస్తకంతో, సరికొత్త జ్ఞానంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.